అందరికీ హాయ్ అండి. నేను రేవతి. వెల్కమ్ టు ఎల్ఆర్ టారో ప్రెడిక్ట్స్. ప్లీజ్ ఛానల్ని చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ నాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఒపీనియన్ మాత్రం కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? ఛానల్కి చాలా బాగా వ్యూస్ వస్తున్నాయి మన ఛానల్లో. బట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు 10% ఉన్నారు, చేయని వాళ్ళు మాత్రం 90% ఉన్నారు. సో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. నేను ఇంకా మంచి మంచి కంటెంట్ మీకు యూజ్ అయ్యే విధంగా నేను చేస్తాను. ఓకే, సో ఈరోజు రీడింగ్ కాదు, ఈరోజు నేను ఒక స్పెల్ చెప్పాలనుకుంటున్నాను. మీరు ఎవరితో అయితే రీయూనియన్ కావాలి అనుకుంటున్నారో మీ పర్సన్, వాళ్ళు తిరిగి రావడం కోసం ఒక స్పెల్ చెప్తాను. ఓకేనా? ఒక స్విచ్ వర్డ్ లాంటిది, ఒక స్పెల్ ఇలాంటిది అన్నమాట. సో దాన్ని చేసి ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తాను. మీరు దాన్ని చేసి ట్రై చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇది నేను ట్రై చేసిన తర్వాతనే నేను మీ వరకు తీసుకొస్తున్నాను అన్నమాట. అంటే ఇప్పుడు పర్సన్ అంటే లవ్ అనేది అవసరం లేదు మన లైఫ్లో. ఓకే, నేను నా కోసం జరిగిన అంటే మా హౌస్కి సంబంధించిన ఒక ఇష్యూ జరిగింది. సో నేను దానికోసం నేను ఈ స్పెల్ చేశాను, పర్సన్ మంచిగా అవ్వాలి అని చెప్పి. సో ఎనిమిలా అయిపోయారన్నమాట. సో అది సక్సెస్ అయింది నేను ఇది చేస్తే. సో మీరు మీ లవ్ కోసం చేస్తారా, లేకపోతే రిలేషన్ కోసం చేస్తారా, లేకపోతే మీ పార్ట్నర్స్, బిజినెస్ పార్ట్నర్స్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం చేస్తారా అనేది దాన్ని బట్టి మీరు ఇక్కడ మనసులో అనుకొని దాన్ని బట్టి మీరు ఈ స్పెల్ ట్రై చేయండి. ఖచ్చితంగా 1000% ఇది అయ్యి తీరుతుంది. ఓకే, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఓకే, సో ఇప్పుడు స్పెల్ ఏంటనేది స్టార్ట్ చేద్దాం. మీకు వీలైతే యాక్చువల్లీ నా దగ్గర క్యాండిల్ లేదు, అయిపోయింది. ఒక రెడ్ క్యాండిల్ తీసుకోండి. ఓకే, రెడ్ క్యాండిల్ తీసుకొని వెలిగించి, ఇది క్యాండిల్ కదా, క్యాండిల్ అనుకోండి ఇది. ఓకే, ఇది క్యాండిల్ ఉంటుంది కదా, ఇలా పెట్టిన తర్వాత మీ హ్యాండ్స్ని ఇలా రబ్ చేయండి. ఫస్ట్ రబ్ చేసి క్యాండిల్కి ఇలా ఇవ్వండి. క్యాండిల్కి అంటే మీ ఎనర్జీ దానికి ఇవ్వాలి. ఇట్లా రబ్ చేయాలి. చేసిన తర్వాత ఎనర్జీ ఏదైతే వెలుగు వస్తుందో దానికి ఇట్లా చూపించాలి. అప్పుడు క్యాండిల్లో ఎనర్జీ అనేది వస్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్ క్యాండిల్ పెట్టుకోండి, అలా వెలిగించి పక్కన పెట్టుకోండి. ఓకే, సారీ నా దగ్గర క్యాండిల్ లేదు, రెడ్ క్యాండిల్ మాత్రమే తీసుకోండి. అండ్ రెడ్ పెన్ తీసుకోండి. రెడ్ పెన్, ఇంక్ పెన్, లేకపోతే స్కెచ్ ఏదైనా పర్వాలేదు, ఓన్లీ రెడ్ కలర్ మాత్రమే తీసుకోండి. వైట్ పేపర్ తీసుకోండి, రూల్స్ ఉండద్దు, ఓన్లీ బ్లాంక్ పేపర్. ఓకే, లైన్స్ లేకుండా ఓన్లీ ఎంటీ బ్లాంక్ పేపర్ మాత్రమే తీసుకోండి. లైన్స్ ఇవన్నీ ఉండద్దు. ఇట్లా ఎంటీ బ్లాంక్ పేపర్ వైట్ది తీసుకోండి. సో ఇప్పుడు మన స్పెల్ ఏంటి అంటే, మీరు ఎవరినైతే ఇప్పుడు కలవాలనుకుంటున్నారో, నో కాంటాక్ట్లో ఉన్నారో, అది మీ లవ్ రిలేషన్షిప్ కావచ్చు, హస్బెండ్ ఆర్ వైఫ్ కావచ్చు, లేకపోతే పేరెంట్స్తో దూరంగా ఉండి విడిపోయిన వాళ్ళు, అంటే పేరెంట్స్తో గొడవలు పడి దూరంగా ఉన్న వాళ్ళు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, బిజినెస్లో కావచ్చు, లేదా మీ ఇన్లాస్ ఉంటారు కదా, అత్తగారు, మావయ్య గారు, ఆడపడుచులు, ఇలా సంథింగ్ వాళ్ళతో కూడా ఏవేమైనా ఇష్యూస్ వస్తూ ఉంటాయి కదా, వాళ్ళు కావచ్చు. మనకి రిలేషన్ కావాలి అనుకుంటే ఓకే, అప్పుడు ఈ స్పెల్ చేయండి. ఓకే, స్పెల్ చేయడం వల్ల ఏంటంటే, ఏదైతే మనం దూరం అయిపోయామో మన రిలేషన్ని, వాళ్ళని మనం దగ్గర చేసుకుంటాము. సో ఫస్ట్ స్పెల్, పేపర్ మీకు ఎంత వీలైతే అంత పేపర్ తీసుకోండి. నాకు కనిపించాలని చెప్పి నేను పెద్ద పేపర్ తీసుకున్నా. ఓకే, ఫస్ట్
ఓకే, ఇలా హార్ట్ సింబల్ వేయండి పెద్దది, ఎందుకంటే ఇందులో కొంచెం మ్యాటర్ రాయాలి మనం. మ్యాటర్ ఏంటి అంటే క్యాపిటల్ లెటర్స్లో రాయండి. ఓకే, ద ఫ్లో ఆఫ్ లవ్ నెవర్ stops. My love. ఓకే, ఇక్కడ మై లవ్ అని ఉంది కదా, మీ రిలేషన్ లవ్ రిలేషన్షిప్ అయితేనే, ఐ మీన్ పెళ్ళైనా పెళ్ళి కాకపోయినా, మ్యారిటల్ లైఫ్ అయితేనే ఆర్ లవ్ రిలేషన్షిప్ అయితేనే మై లవ్ అని రాయండి. ఓకే, ఇక్కడ లవ్ కాకుండా వైఫ్ అండ్ హస్బెండ్ కాకుండా వేరే ఫ్రెండ్స్ రిలేటివ్స్ వీళ్ళైతే ఈ మై లవ్ అనేది వదిలేయండి. ఓకే, నెవర్ స్టాప్స్ వరకు మాత్రమే రాయండి. ఓకే, లవ్ రిలేషన్షిప్ ఆర్ మ్యారేజ్ అయిన వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మాత్రమే మై లవ్ అనేది యూజ్ చేయండి. ఓకే, ఇది మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ రాసిన తర్వాత 3 లైన్స్. ఓకే, నెక్స్ట్ కింద యువర్ లవ్ అండ్ passion is on with me. ఇక్కడ యువర్ పర్సన్ నేమ్, ఇక్కడ కొంచెం గ్యాప్ పెట్టుకోండి, నాకు ఇక్కడ గ్యాప్ సరిగ్గా లేదు. ఇక్కడ మీ పర్సన్ నేమ్ గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరి కోసమైతే చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ అన్నమాట. ఇక్కడ మీ పర్సన్ నేమ్ రాయండి. ఇక్కడ నేను ఇక్కడ గ్యాప్ ఎందుకు పెట్టాను అంటే ఇక్కడ మీ పేరు రాయాలి. యువర్ నేమ్. ఒకవేళ మీకు డౌట్ రావచ్చు, మా నేమ్ అంటే ఏం రాయాలి అని చెప్పి. మీ ఇనీషియల్తో పాటు రాయాలండి. ఇక్కడ ఇనీషియల్ రాయండి, మీ అసలు నేమ్ రాయండి. లేదంటే ఫస్ట్ మీ నేమ్ రాసి తర్వాత ఇనీషియల్ అయినా రాయొచ్చు. అండ్ మీ పర్సన్ నేమ్ కూడా ఇనీషియల్తో రాయాలి. ఓకే, ఓన్లీ ఇప్పుడు సపోజ్ XYZ అనుకుందాము, ఇనిషియల్ ABC అనుకుందాం, ABC XYZ. ఓకే, లేదా XYZ ABC అట్లా రాయండి. అంతేగాని ఓన్లీ XYZ అనో లేకపోతే ABC అనో అలా రాసి వదిలేయద్దు. ఇంటి పేరుతో సహా మీ పర్సన్ నేమ్ రాయాలి. అలాగే మీ పేరు కూడా ఇంటి పేరుతో సహా ఇనీషియల్తో సహా ఫుల్ నేమ్ అలా అది కూడా. సపోజ్ ఇప్పుడు నాది టీ, ఓన్లీ టీ అని రాసేస్తే అయిపోదు, ఫుల్ నేమ్ రాయాలి ఇక్కడ. ఓకే, రాసిన తర్వాత ఇక్కడ మనం ఏం రాసాం, ద ఫ్లో ఆఫ్ లవ్ నెవర్ స్టాప్స్ మై లవ్. ఓకే, అంటే ఇదేంటి తెలుసా, ఫౌంటైన్ అన్నమాట. వాటర్ ఫౌంటైన్, వాటరు ఫ్లో అలా వస్తుంది. 7 times మీరు ఇలాగా ఈ లైన్స్ వేయాలి వాటర్ పొంగుతున్నట్టు. 1 2 3 4 5 6 7. ఓకే, వేసిన తర్వాత ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, దానికి హార్ట్ సింబల్ వేయాలి. ఓకే, హార్ట్ సింబల్ వేయాలి. నేను తర్వాత మీకు జూమ్ చేసి క్లియర్గా చూపిస్తాను, టెన్షన్ పడద్దు.
ఓకే, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ హార్ట్ సింబల్ ఎందుకు వేసాము అంటే, ఇప్పుడు ఫౌంటైన్ నుంచి వాటర్ పడేటప్పుడు డ్రాప్స్ పడుతూ ఉంటాయి కదా కింద. ఆ డ్రాప్స్ అనేది హార్ట్ షేప్లోకి చేంజ్ అయ్యి అదొక లవ్కి కన్వర్ట్ అవుతుందన్నమాట. ఓకే, సో ఇలాగా హార్ట్ షేప్స్ వేయాలి, సింబల్స్ వేయాలి. 7 టైమ్స్ వేయాలి. ఒకటి తక్కువ కాకూడదు, ఒకటి ఎక్కువ కాకూడదు. నెక్స్ట్ ఇక్కడ ఒక హార్ట్ సింబల్ వేయాలి, ఇక్కడ ఒక హార్ట్ సింబల్ వేయాలి, ఇక్కడ ఒక హార్ట్ సింబల్ వేయాలి. 3 రావాలి ఇందులో. ఈ పెద్ద హార్ట్లో 3 హార్ట్ సింబల్స్ చిన్నవి రావాలి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఇక్కడ 7 హార్ట్ సింబల్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ కార్నర్స్ ఉంది కదా, ఈ ఈ కార్నర్, ఈ కార్నర్లో ఇక్కడ కూడా హార్ట్ సింబల్ వేయాలి. కనిపిస్తుంది కదా. మీరు చిన్న పేపర్ తీసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ 2 సైడ్స్ ఇక్కడ కాల్ మీ, టెక్స్ట్ మీ, ఇట్లా రాయండి. మీకు క్లియర్ కదా. పెద్దది హార్ట్ షేప్ సింబల్ వేయండి. ద ఫ్లో ఆఫ్ లవ్ నెవర్ స్టాప్స్ మై లవ్. ఓకే, ఇట్లా రాసిన తర్వాత ప్రతి వర్డ్ కింద 3 లైన్స్ గీయాలి. నెక్స్ట్ యువర్ లవ్ అండ్ ప్యాషన్ ఈజ్ ఆన్ విత్ మీ అంటే అందరికీ అర్థమవుతుంది, కొంచెం అర్థం కాని వాళ్ళకి నేనే చెప్తున్నా. నీ లవ్, ఎఫెక్షన్ ఏదైనా సరే నా పైన మాత్రమే ఉంటుంది. దీనికి అర్థం ఏంటి? ద ఫ్లో ఆఫ్ లవ్ నెవర్ స్టాప్స్ అంటే ఈ వాటర్ ఫ్లో ఎంత ఫోర్స్గా పైకి వస్తుందో అలాగా మన ఇద్దరి మధ్య ఉన్న ఆ ప్రేమ అనేది ఎప్పటికీ తగ్గదు అని దాని అర్థం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ చూడండి, ఈ ప్లేస్లో ఇన్ఫినిటీ సింబల్ వేయండి. ఇక్కడ, ఇక్కడ అండ్ ఇక్కడ 3 ఇన్ఫినిటీ సింబల్స్ రావాలి మనకి. ఎందుకు ఇన్ఫినిటీ అంటే, ఇన్ఫినిటీ అంటే అనంతం, ఎండింగ్ లేనిది కదా. సో ఈ లవ్ కూడా ఎండ్లెస్ అన్నమాట. ఓకే, లాస్ట్ బ్రీత్ వరకు ఈ ఇన్ఫినిటీ లాగా ఈ లవ్ అనేది మీ పర్సన్తో మీకు ఉండిపోవాలి అని దీని అర్థము. ఓకే, ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా, మీకు అర్థమైంది కదా. హార్ట్ సింబల్ వేయాలి, లోపల ఈ మ్యాటర్ రాయాలి, ఇక్కడ మీ నేమ్ విత్ ఇనిషియల్ రాయాలి, కింద మీ పర్సన్ నేమ్ విత్ ఇనిషియల్ రాయాలి. కాల్ మీ, టెక్స్ట్ మీ. ఇక్కడ ఒక హార్ట్, ఇక్కడ ఒక హార్ట్, ఇక్కడ ఒక హార్ట్, మీ పర్సన్ నేమ్ కింద. పైన హార్ట్ సింబల్ పైన, పెద్ద హార్ట్ పైన ఇక్కడ ఒక ఇన్ఫినిటీ వేయాలి, ఇక్కడ ఒక ఇన్ఫినిటీ వేయాలి, ఇక్కడ కింద ఒక ఇన్ఫినిటీ వేయాలి. పైన వాటర్ ఫ్లో వస్తున్నట్టుగా 7 లేయర్స్ వేయాలి. ఇక్కడ ఇటు 4 రావాలి, రైట్ సైడ్కి 4 రావాలి, లెఫ్ట్ సైడ్కి 3 రావాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనకి ఎప్పుడు ఆల్వేస్ రైట్ అంటాం కదా. సో రైట్ సైడ్ ఎక్కువ ఉండాలి వాటర్ ఫ్లో అనేది, లెఫ్ట్ సైడ్కి తక్కువ ఉండాలి. బట్ టోటల్గా 7 రావాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కార్నర్స్లో 4 కార్నర్స్లో లవ్ సింబల్, లవ్ సింబల్, ఇక్కడ ఒక హార్ట్ సింబల్, ఇక్కడ ఒక హార్ట్ సింబల్. ఓకే, ఇది ఇక్కడికి అయ్యింది. దాని తర్వాత పేపర్ మీద హ్యాండ్స్ పెట్టండి. మీ పర్సన్ నేమ్, మీ నేమ్ కవర్ అయ్యేలాగా హ్యాండ్స్ పెట్టి మీ నేమ్ చెప్పుకోండి. ఓకే, మీ నేమ్ చెప్పుకొని అలాగే మీ పర్సన్ నేమ్ చెప్పి, మనము ఇంతకుముందు ఇంత ఇష్టంతో ఉన్నాము, ఎంత ప్రేమగా ఉన్నామో, ఇప్పుడు కూడా అలానే ఉంటున్నాము, మన ఫ్యూచర్ కూడా అలానే ఉంటుంది. అండ్ నీ ఆలోచనలు
నా మీద మాత్రమే ఉంటున్నాయి. వేరే ఎవరి మీద కూడా నీ ఆలోచన లేదు. ఐ మీన్ అమ్మాయిల విషయంలో అదే సారీ, అమ్మాయిల గురించి మాత్రమే కాదు ఇక్కడ చెప్పేది, మీ పర్సన్. ఓకే, లవ్ రిలేషన్షిప్ గురించి, రొమాంటిక్ రిలేషన్షిప్ గురించి చెప్తున్నా, ఫ్యామిలీ మెంబర్స్ గారి గురించి కాదు. ఓకే, నీకు వేరే ఎవరు నీ లైఫ్లో ఇష్టం లేదు, నీకు ఎవరు నచ్చడం లేదు, నీకు నేను మాత్రమే గుర్తొస్తున్నాను, నేను మాత్రమే నీకు కావాలి అనిపిస్తున్నాను. ఇదే మన ఇన్ఫినిటీ లవ్ అని చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత దీనిని 7 times మడత పెట్టండి. ఓకే, 1 2 3 4 5 6 7 మడత పెట్టండి. మడత పెట్టి చేత్తో పట్టుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ డివైన్, గ్రాటిట్యూడ్ 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 అని చెప్పి ఇట్లానే గట్టిగా పట్టుకోండి. ఈ 2 హ్యాండ్స్తో మధ్యలో హోల్డ్ చేయండి పేపర్ని. ఓకే, 7 times ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా పట్టుకొని యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకొని ఇలా చెప్పండి. థ్యాంక్ యూ యూనివర్స్, నా పర్సన్ నా కోసం వచ్చారు, మా ఇద్దరికి రీయూనియన్ అయ్యింది, మేము కలిసాము. నేను నా పర్సన్తో ఎలా అయితే ఉండాలి అనుకున్నానో, పర్సన్ అనే ప్లేస్లో మీ పర్సన్ నేమ్ పెట్టండి ఇక్కడ. ఓకే, నేను నేమ్ తెలియదు కాబట్టి నేను పర్సన్ అంటున్నాను. మీ పర్సన్ నేమ్ చెప్పుకోండి, పదే పదే చెప్పుకోండి. నా పర్సన్ అంటే మీ పర్సన్ XYZ, నా XYZ వచ్చారు, నన్ను కలిసారు, నేను ఎలా అయితే కావాలి అనుకున్నానో నా పిల్లలతో, ఐ మీన్ పెళ్ళైన వాళ్ళు పిల్లలతో, నా పర్సన్తో నేను హ్యాపీగా ఉన్నాను. అదే పెళ్ళి కాని వాళ్ళు, పెళ్ళి కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు, లవ్ కోసం చూస్తున్న వాళ్ళు అయితే ఎలా అయితే నా పర్సన్తో నా లవ్ అఫెక్షన్ అనేది జరగాలి అనుకున్నానో అది జరిగింది. ఇప్పుడు నేను కలిసాను, నా పర్సన్తో ఉన్నాను, కలుస్తున్నాను, మాట్లాడుతున్నాను, పెళ్ళి కూడా అయ్యింది. ఓకే, మాకు మ్యారేజ్ అయ్యింది. నేను కోరుకున్నట్టుగా నా పర్సన్తో ఎలా ఉండాలి అనుకున్నానో ఇప్పుడు నేను అలానే ఉన్నాను. థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ 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 అని చెప్పుకోండి. ఇలా పెట్టి ఉంచడం వల్ల ఏంటంటే మీలో ఉన్న ఎనర్జీ దీనిలోకి వస్తుంది. అప్పుడు దీనికి ఒక పవర్ వస్తుంది అన్నమాట. ఓకే, సో దీన్ని ఏం చేయాలి? మొబైల్ పౌచ్ ఉంటుంది కదా, ఓకే, ఆ మొబైల్ పౌచ్లో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ మీరు నిద్రపోయేటప్పుడు మీ పిల్లో కింద కానీ మీకు ఎక్కడ అంటే మీ ఎనర్జీ దానికి అవ్వాలి. మీ ఏమంటారు, మీలో ఉన్న వేడి ఉంటుంది కదా, మన బాడీలో నుంచి ఒక హీట్ అనేది వస్తుంది బయటికి. సో ఆ వేడి అనేది దీనికి టచ్ అవ్వాలన్నమాట. మొబైల్ పట్టుకుంటాం కదా ఇలాగా, సో ఆ మొబైల్ ఎనర్జీ అంతా మనకి మొబైల్కి మన వేడి తగులుతుంది. సో అది దీనికి టచ్ అవుతుంది. అలానే దిండు కింద పడుకుంటాం, దిండు పైన పడుకుంటాం, పిల్లో పైన, మన తలలో ఉన్న ఎనర్జీ కూడా దీనిలోకి వెళ్తుంది. దీనికి ఇంకా పవర్ పెరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ ఇది ఎన్నాళ్ళు ఉంచాలి అని అంటారు కదా, మీ పర్సన్ వచ్చే వరకు ఉంచండి. ఇక్కడ దీని గురించి చెప్పాలి అంటే ఇది రాసిన 1 dayలో పర్సన్ రావచ్చు, లేదా 1 week టైం పట్టచ్చు, లేదా 1 month కూడా టైం పట్టచ్చు. ఇంత ఎగ్జాక్ట్ టైం అనేది మనం చెప్పలేము. ఎందుకంటే ఒక్కొక్కరికి కర్మ అనేది ఒక విధంగా ఉంటుందండి. అది మనం తెలిసి తప్పులేమి చెయ్యము, తెలియకుండానే మనకి అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోతాయి. ఇంకొకటి ఏంటంటే మనకి పూర్వజన్మ పాస్ట్ లైఫ్ అనేది ఒకటి ఉంది. సో అప్పుడు చేసిన కర్మ కూడా మనం ఈ లైఫ్లో అనుభవించుకుంటాం. చాలామంది అంటారు కదా, నేను ఏ మిస్టేక్ చేయలేదు, నేను ఎప్పుడు ఏది తప్పు చేయలేదు, నేను తెలిసి ఏ తప్పు చేయలేదు, ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ అని నాకు అని అనుకుంటాం కదా. మనం ఈ లైఫ్లో చేసిన తప్పులే కాదు, మన ఇంతకుముందు పాస్ట్ లైఫ్లో చేసిన మిస్టేక్స్కి ఇప్పుడు మనం అనుభవించుకునే కష్టాలు అన్నమాట ఇవన్నీ. సో మన కర్మ అనేది ఎలా ఉందో దాన్ని బట్టి మనకి జరగాల్సింది టైం ఉంటుందన్నమాట. పర్ఫెక్ట్గా ఉంది, మనకేమీ లేదు అంటే 1 dayలో వచ్చేస్తారు. ఇది 1 dayలో వర్కౌట్ అయిపోతుంది.
లేదు ఇంకొంచెం ఉంది అంటే 1 వీక్ టైం పడుతుంది. లేదమ్మా భయంకరంగా కర్మ ఉంది అనుకోండి, మనం ఏం చేయలేము. చెయ్యండి, ఇది చేసి 1 మంత్ లేదా 45 డేస్ టైం పడుతుంది, బట్ ఖచ్చితంగా అవుతుంది. ఓకే, నేను ఇది చేశానండి. నాకు 23rd డేకి జరిగింది ఇది. యాక్చువల్లీ మా హౌస్కి ఒక ప్రాబ్లం వచ్చింది. మాకు సపోర్ట్ లేని సిచ్యువేషన్ అన్నమాట. మా ఫాదర్ చనిపోయారు. సో ఎవరు సపోర్ట్ లేని సిచ్యువేషన్, ఇంకా వీళ్ళు ఏం చేయలేరులే అని అపోజిట్ ఎనిమీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా గట్టిగా ఉన్నారు. ఏం చేయలేని సిచ్యువేషను, చూద్దాం ట్రై చేద్దాం అని చెప్పి నేను ఇలాంటి స్పెల్స్ చాలా చేశాను. 1 కాదు 2 కాదు, దాదాపు 5-6 స్పెల్స్ చేసుకున్నాను నేను. బట్ నాకు వాళ్ళ దగ్గర నుంచి 22nd డేన రెస్పాన్స్ వచ్చింది. అంటే నాకు కూడా అంత కర్మ ఉంది, అంత లేట్ జరిగిందన్నమాట. 22nd డేకి రెస్పాన్స్ వచ్చింది. సరే ఓకే సెటిల్ చేసేసుకుందాము అన్నీ ఒక పాజిటివ్ కమ్యూనికేషన్ వచ్చింది నాకు, తెలుసా. సో అందుకే నేను దీన్ని నమ్ముతాను ఖచ్చితంగా. అందుకే నేను మీ వరకు తీసుకొచ్చాను. సో నమ్మండి, నమ్మి చెయ్యండి ఏదైనా సరే. అండ్ ఇంతటితో అయిపోలేదు. ఎవ్రీ డే ఒక 5 minutes పీస్ఫుల్గా కూర్చోండి. అది ఏ టైం అనేది మీరే ఒక టైం పెట్టుకోండి డేలో. మార్నింగా, ఆఫ్టర్నూనా, ఈవినింగా, నైట్ నిద్రపోయేటప్పుడా, ఎప్పుడు మీరు ఒక టైం పెట్టుకోండి. సేమ్ ఇలానే పట్టుకోండి. మళ్ళీ యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. నా పర్సన్ వచ్చేసారు, నేను కోరుకున్నట్టుగా జరిగింది. ఓకే, అలాగే మీ మనసులో ఏం కోరిక ఉంది, మీ పర్సన్తో ఎలా ఉండాలనుకుంటున్నారు. నా పర్సన్ ఇలా ఉండాలి, నా పర్సన్ అలా ఉన్నారు, నాకు ఇష్టమైంది, నాకు ఇట్లానే ఉంటున్నారు, నాకు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, మొత్తం మీ మనసులో ఉన్నదంతా చెప్పుకోండి. ఓకే, మీకు మనసులో ఏదైతే ఉందో అదంతా చెప్పేసుకోండి ఇక్కడ. అలా అట్లీస్ట్ ఒక 21 days అన్నా చెయ్యండి. అంటే ఈ లోపు అయిపోతే, మీకు కంప్లీట్ అయిపోతే ఓకే. కాలేదు అంటే మ్యాక్సిమం 21 days అయినా ఇట్లా పట్టుకొని చెయ్యండి. మిగిలిన నెక్స్ట్ డేస్ అట్లానే పౌచ్లో కానీ, పిల్లోలో కానీ, హ్యాండ్ బ్యాగ్లో కానీ, ఎక్కడైనా మీ టచ్ తగిలేలాగా, ఓకే, మీ శ్వాస, మీ బాడీలో హీట్, మీ ఎనర్జీ తగిలేలాగా దీన్ని పెట్టి అలా ఉంచండి. తర్వాత దీన్ని ఏం చేయాలి, మీ పర్సన్ వచ్చారు, మీరు ఏదైతే అనుకున్నారో అది అయిపోయింది. ఏం చేయాలి అంటే, ఒక ప్రమిద ఉంటుంది కదా, మట్టి ప్రమిద, లేదా ఏదైనా స్టీల్ మాత్రం యూజ్ చేయకండి. స్టీల్ అస్సలు యూజ్ చేయొద్దు. బ్రాస్ ఐటమ్ కానీ, మనం దేవుడి దగ్గర పెడతాం కదా, ఏదైనా ఒక చిన్న పళ్ళెం, ఏదైనా చిన్న ప్లేట్ అయినా పర్వాలేదు, చిన్నది తీసుకొని దీన్ని బర్న్ చేసేయండి. ఓకే, మొత్తం బర్న్ చేసేయండి. బర్న్ చేసేసిన తర్వాత బూడిద వస్తుంది కదా, ఆ యాషెస్ తీసుకొని యూనివర్స్కి మీకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి, గ్రాటిట్యూడ్ చెప్పండి యూనివర్స్కి. నేను అనుకున్నట్టుగా జరిగింది, మీరు నాకు ఇచ్చారు యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఆ యాషెస్ని ఇలా పట్టుకొని, తెలిసిందే కదా, గాలిలో ఆకాశంలోకి ఊదేసేయండి దాన్ని. అది గాలిలో కలిసిపోతుంది. ఓకే, ఆ ఎనర్జీ అంతా. సో అలా ఈ స్పెల్ చేసుకోండి. నెక్స్ట్ ఇది నేను ఏమీ చేయట్లేదు కాబట్టి ఇది ఓపెన్ చేస్తున్నాను. మీరు ఇంక ఓపెన్ చేయొద్దు. ఓకే, మీరు మాత్రం దీనిని ఓపెన్ చేయొద్దు. నేను క్లియర్గా దీన్ని మీకు చూపించడానికి ఇట్లా చేస్తున్నాను. ఒక్క నిమిషం పెడతాను. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి దీన్ని. ఓకే, ఓకే కదా, కనిపిస్తుంది కదా, లేదా ఇంకా దగ్గరికి పెట్టనా. ఓకే, ఓకే, ఇంకొంచెం జూమ్ దగ్గరికి తీసుకొస్తున్నా చూడండి, అంటే మీకు మ్యాటర్ తెలియాలని. ఓకే, సో ఇలా చేసి ఓకే, క్లియర్ కదా అండి. సో
దీన్ని 7 టైమ్స్ మడత పెట్టాలి. ఓకే, నేను మీకు చూపించడం కోసం, అంటే నేను ఎవరికి స్పెల్ చేయట్లేదు కాబట్టి నేను ఓపెన్ చేసేసాను. మీరు మాత్రం ఓపెన్ చేయొద్దు. ఒకసారి ఓపెన్ చేస్తే అది ఇంకా యూజ్ అవ్వదు. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు రీడింగ్ చాలా 20 మినిట్స్ ఎబో అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏంజల్ గైడెన్స్ చూద్దాము. ఓకే, ఏంజల్ గైడెన్స్ ఏంటి మీకోసం చూద్దాం ఇప్పుడు. అండ్ పెండులం రీడింగ్ కూడా చేద్దామా? మీకు చేయాలనిపిస్తుంది, చాలా డేస్ అయిపోయింది. ఏంజల్ గైడెన్స్, లిజన్ టు యువర్ ఇంట్యూషన్, హెల్ప్ఫుల్ పీపుల్. ఓకే, అబండెన్స్, నాట్ ద రైట్ టైప్. టూ వచ్చేసాయి. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్, ఏ ఇయర్ ఫ్రమ్ నౌ. ఓకే, ఎన్ని తీసాము? 6. ఇంకొకటి తీద్దాము. పీస్ఫుల్ రిజల్యూషన్. ఓకే, మీరు ఏదైనా చేయాలి అనుకుంటే మీ మనసుతో కొంచెం మాట్లాడుకోండి. ఎలా చేద్దామా వద్దా? ఓకే, ఫస్ట్ మీ మనసు చెప్పేది వినండి. ఓకే, నెక్స్ట్ హెల్ప్ఫుల్ పీపుల్. మనకి చేసిన పాపాలు అనేవి ఉంటాయి కదా, ప్రతి మనిషికి ఉంటాయండి. ఓకే, మేము పాపాలు చేసామా అని అనుకోవద్దు. ఓకే, మనం తెలిసి తెలియక చేసిన పాపాలు పోవాలి అంటే బెస్ట్ సొల్యూషన్ ఏంటో చెప్పనా? హెల్ప్ఫుల్ పీపుల్. ఓకే, మీరు స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి కదా, బయట వీధి కుక్కకి ఒక చిన్న చపాతీ పెట్టండి, లేదా చిన్న బిస్కెట్ పెట్టండి. లేదా కౌస్ ఉంటాయి కదా, ఆవులు, వాటికి ఒక బనానా పెట్టండి. మీకు ఇంకా చేయగలము అంటే చపాతీ రోటీ చేసి పెట్టండి గోధుమ పిండితో. ఓకే, లేదా ఉలువలు ఉంటాయి కదా, ఉలువలు కూడా ఉడకపెట్టి అందులో బెల్లం వేసి పెట్టండి. ఓకే, బట్ నాట్ ద రైట్ టైం. అంటే ఆవేశపడి డెసిషన్స్ తీసుకోవడానికి ఇది కరెక్ట్ టైం కాదు. ఏదైనా సరే ఆలోచించి డెసిషన్స్ తీసుకోండి. ఆవేశపడి డెసిషన్స్ తీసుకోవడానికి కరెక్ట్ టైం కాదు. త్వరలో అబండెన్స్ వస్తుంది. ఇన్ ఫ్యూచర్ మంచి ఫ్యూచర్ ఉంది. ఓకే, ఒక 1 year లోపు మీరు ఏదైనా అనుకుంటున్నట్టయితే కెరీర్ విషయంలో కానీ పర్సనల్ లైఫ్ విషయంలో కానీ ఒక 1 year లోపు ఇప్పటి నుంచి అది ఖచ్చితంగా జరుగుతుంది. మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో దానికి ఒక మంచి సొల్యూషన్ ప్రశాంతంగా కంప్లీట్ అయిపోయేలాగా పీస్ఫుల్ రిజల్యూషన్ అనేది వస్తుంది. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. మీకు ఏదైనా సమస్య ఉంది, మీరు ఒక్కరే మీతో అవ్వట్లేదు అంటే మీ మనసుకి ఎస్ వీల్ కరెక్ట్ అనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడగండి. ఓకే, ఎలా చేద్దాము, ఎలా చేస్తే బాగుంటుంది, అసలు ఇది కరెక్టా కాదా నేను అనుకుంటే నా ఆలోచన అని అడగండి. అలానే ఎవరిని పడితే వాళ్ళని నమ్మద్దండి. ఓకేనా? మంచివాళ్ళు 100లో మంచివాళ్ళు 10 మంది ఉంటే చెడ్డవాళ్ళు 90 మంది ఉంటారు. వాళ్ళు మొహం మీద రాసిపెట్టి ఉండదు వీళ్ళు మంచివాళ్ళు వీళ్ళు చెడ్డవాళ్ళు అని చెప్పి. సో మన ఇక్కడ వచ్చింది చూడండి, ఏంజల్స్ చెప్తున్నారు, మన ఇన్స్టిట్యూషన్కి ఎవరైతే మనకి ఎస్ వీళ్ళు గుడ్ పర్సన్ అనిపిస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు హెల్ప్ అడగండి. మళ్ళీ చెప్తున్నా, ఎవరిని పడితే వాళ్ళని గుడ్డిగా నమ్మద్దు. ఓకే, సో దానివల్ల మంచి పీస్ఫుల్ రిజల్యూషన్ వస్తుంది. సో ఇది ఏంజల్ గైడెన్స్ రీడింగ్ రేపు చేసుకుందాము. ఓకే, నెక్స్ట్ పెండులం రీడింగ్ చేద్దాము, చేయాలనిపిస్తుంది నాకు. ఎక్స్క్యూజ్ మీ, సారీ. సో నేను 3 times పెండులం రీడింగ్ చేస్తాను. చూడండి, మీ మనసులో ఏదైతే క్వశ్చన్ ఉందో ఓకే దానిని 3 times ఫస్ట్ అనుకోండి. అనుకున్న తర్వాత నేను స్టార్ట్ చేస్తాను. దాన్ని అట్లా మీకు ఏదైతే క్వశ్చన్ ఉందో ఒక్కొక్క క్వశ్చన్ని రిపీట్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్
3 టైమ్స్ కూడా రిపీట్ చేసిన ఆల్రెడీ ఒకసారి చెప్పిన క్వశ్చనే రిపీట్ చేయొద్దు. చేయడం వల్ల యూజ్ లేదు. అది నెగెటివ్ ఎఫెక్ట్ అవుతుందే తప్ప యూజ్ లేదు. మళ్ళీ చెప్తున్నా, ఒక క్వశ్చన్ ఒక్కసారి మాత్రమే. ఓకే, 3 క్వశ్చన్స్ అంటే 3 డిఫరెంట్ క్వశ్చన్స్ ఉండాలి. సేమ్ క్వశ్చన్ రిపీట్ చేయకండి. ఓకే, సో నేను పాస్ చేస్తున్నాను. మీరు క్వశ్చన్ అనుకోండి ఒకసారి, నేను పాస్ చేస్తున్నాను. ఓకే కదా, నేను ఓకే. యూనివర్స్ ప్లీజ్ చెప్పండి. సారీ, ఒక నిమిషం, 1 minute. యా, స్టార్ట్. యూనివర్స్ ప్లీజ్ చెప్పండి. చూస్తున్న వ్యూవర్స్ మనసులోని క్వశ్చన్కి మీరు ఇచ్చే ఆన్సర్. చూస్తున్న వ్యూవర్స్ యొక్క మనసులోని క్వశ్చన్కి మీరు ఇచ్చే ఆన్సర్. డౌట్గా అనుకుంటున్నారు మీరు. క్లియర్గా ఉండాలండి క్వశ్చన్. అందుకే ఫస్ట్ చెక్ అగైన్ వరకు వెళ్ళి తర్వాత ఎస్ వరకు వచ్చింది. ఎస్, ఓకే. ఇది మీ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఎస్ అండి. ఓకే, ఓకే ఓకే. స్లో 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 యూనివర్స్, స్లో స్లో స్లో. స్టాప్ 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 స్టాప్. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్. ఓకే, సెకండ్ క్వశ్చన్ అనుకోండి. 10 seconds పాస్ చేస్తాను. సెకండ్ క్వశ్చన్ అనుకోండి. ఓకే, యూనివర్స్ ప్లీజ్ చెప్పండి. చూస్తున్న యూనివర్స్ యొక్క సెకండ్ క్వశ్చన్కి మీరు ఇచ్చే ఆన్సర్. దీనికి ఆన్సర్ నో అండి. యూనివర్స్ ఇది నో అని చెప్తున్నారు మీరు. అట్లీస్ట్ ఎప్పటికైనా అయ్యే ఛాన్స్ ఉందా, లేదా ఇది ఖచ్చితంగా నో చెప్తున్నారా? ఇది ఎప్పటికైనా అయ్యే ఛాన్స్ ఉందా వీళ్ళకి? అట్లీస్ట్ ఒక కొంచెం టైం గ్యాప్ తీసుకున్న తర్వాత అయినా అయ్యే ఛాన్స్ ఉందా? యూనివర్స్ ప్లీజ్ చెప్పండి, గైడ్ చేయండి ప్లీజ్ మమ్మల్ని. ప్లీజ్ చెప్పండి, ఇది ఎప్పటికైనా అయ్యే ఛాన్స్ ఉందా? ఇది ఎప్పటికైనా అయ్యే ఛాన్స్ ఉందా? ఎస్ 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 ఎస్. ఓకే ఓకే, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ. స్టాప్ 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 స్టాప్. ఇది సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఫస్ట్ నో అండి. అంటే ఇది ఇమీడియట్గా జరిగే ఛాన్స్ అయితే లేదు, టైం పడుతుంది, బట్ జరుగుతుంది. ఇది దానికి యూనివర్స్ చెప్పిన ఆన్సర్ ఫస్ట్ నో చెప్పారు, బట్ ఎప్పటికైనా ఇది జరుగుతుంది. ఓకే, థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాము. థర్డ్ క్వశ్చన్ అనుకోండి మనసులో. ఎస్ యూనివర్స్ ప్లీజ్ చెప్పండి. చూస్తున్న యోస్ యొక్క థర్డ్ క్వశ్చన్కి మీరు ఇచ్చే ఆన్సర్. చూస్తున్న యోస్ యొక్క థర్డ్ క్వశ్చన్కి మీరు ఇచ్చే ఆన్సర్.
చెక్ అగైన్ అని వస్తుంది. మీరు సెకండ్ క్వశ్చన్ రిపీట్ చేసినట్టున్నారు, నో వచ్చిందని. ప్లీజ్ మీరు రిపీట్ చేయొద్దండి క్వశ్చన్. మళ్ళా థర్డ్ క్వశ్చన్ డిఫరెంట్గా వేరే రిపీట్ చేయకుండా అనుకోండి. ఓకే, నేను పాస్ చేస్తున్నా. యూనివర్స్ ప్లీజ్, సారీ. థర్డ్ క్వశ్చన్కి చూస్తున్న యూనివర్స్ యొక్క థర్డ్ క్వశ్చన్కి మీది ఛాన్స్. ప్లీజ్ ఇంకొంచెం క్లియర్గా చెప్పండి యూనివర్స్. నో నో నో, మై గాడ్ ఇంత ఫాస్ట్గా ఉంది. ఓకే 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 యూనివర్స్, థ్యాంక్ యూ. కూల్ 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 ఓకే ఓకే కూల్ 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 కూల్. ఇది క్లియర్ నో అండి. ఓకే, ప్రెషర్ ఎంత వచ్చిందో తెలుసా నాకు హ్యాండ్కి, అదంతా ఫాస్ట్గా వెళ్ళింది పెండ్లం అనేది. థర్డ్ క్వశ్చన్కి క్లియర్ నో, సెకండ్ క్వశ్చన్కి అవుతుంది బట్ చాలా లేట్ ఉంది. ఫస్ట్ క్వశ్చన్కి క్లియర్ ఎస్. ఓకే, సో ఇదండి ఈరోజు మన వీడియో. సో ఈ పెండులం రీడింగ్ ఏంజల్ గైడెన్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ ఒపీనియన్ మాత్రం కమెంట్ చేయడం ప్లీజ్ మర్చిపోవద్దు. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఓకే, సో మీకు ఒక అఫర్మేషన్ చెప్తాను ఈరోజు. ఈ స్పెల్ అనేది మీకు పర్ఫెక్ట్గా వర్కౌట్ అవ్వడం కోసం అన్నమాట. అది కమెంట్ చేసి అందరూ గ్రాటిట్యూడ్ చెప్పండి. ఓకే, ఇట్స్ ఏ పర్ఫెక్ట్ టైమింగ్. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ 777 గుర్తుంది కదా. ఇట్స్ ఏ పర్ఫెక్ట్ టైమింగ్. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ 777 అని మీరు కమెంట్ చేసి అఫర్మ్ చేసుకోండి. ఇది క్లైమ్ చేసుకోండి. అఫర్మేషన్ చెప్పుకుంటే మీకు ఇంకొంచెం ఫాస్ట్గా మీకు రిజల్ట్ కనిపిస్తుంది. 777 అనేది మర్చిపోవద్దు. ఓకే, 777 ఇట్స్ ఎ పర్ఫెక్ట్ టైమింగ్. 777 థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ అని చెప్పుకోండి. ఓకే అండి, సో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ క్లైమ్ చేసుకోండి. కమెంట్ చేసి 777ని మీరు క్లైమ్ చేసుకోండి. ఈ స్పెల్ వర్కౌట్ అవుతుంది 1000% మీకు. ఓకే, సో మళ్ళీ లైవ్లో కలుద్దామండి. బాయ్.